హాయ్ అండి అందరికీ. ఎండాకాలం వచ్చేస్తుంది. కాటన్ డ్రెస్సెస్ అందరూ యూస్ చేస్తూ ఉంటారు. కొన్ని కాటన్ డ్రెస్ హ్యాండ్స్ కానీ, నెక్స్ కానీ డిజైన్స్ అన్నవి నేను మీతో షేర్ చేస్తున్నాను ఈరోజైతే. రీసెంట్‌గా కొన్ని డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను. ఒక్కరివేనండి ఇవన్నీ. ఒక్క డ్రెస్ మళ్ళా వేరే వాళ్ళది. 6 డ్రెస్సెస్ ఒక్కరివే. హ్యాండ్స్ అయితే ప్రతి ఒక్కటి డిఫరెంట్‌గా స్టిచ్ చేశాను. క్లాతులు సరిపోకపోయినా గానీ నేను ఫ్యాంట్‌కొచ్చిన క్లాత్‌నైతే యూజ్ చేసుకున్నాను. ఫ్యాంట్లు స్టిచ్ చేయంగా క్లాతులు మిగులుతాయి కదా! ఆటితోటి డిజైన్ చేశాను. ఎక్కువ శాతం జాయింట్లే పడ్డాయి. నాకు లెంత్ కూడా డ్రెస్ హైట్ ఎక్కువయ్యి లెంత్ కూడా సరిపోలేదు. చూడండి ఇదైతే రెడ్ కలర్ తోటి ఈ విధంగా నెక్ దగ్గర షేప్ ఇచ్చాను. అండ్ హ్యాండ్స్ వచ్చేతలకి చిన్న చిన్న మొగ్గలు పెట్టి కింద పూసలు అన్నవి డిజైన్ చేశాను. కాటన్ డ్రెస్సెస్ అయినా సరే సింపుల్గా కాకుండా కొంచెం డిజైన్ చేసుకున్నాము అంటే చిన్న చిన్న పార్టీస్కి కూడా మంచిగా యూజ్ అవుతాయి. కొంతమంది కాటన్ డ్రెస్సెస్ తప్పితే ఇంక వేరే డ్రెస్సెస్ వాడరు. వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ అయితే చిన్న చిన్న పార్టీస్కి కూడా మంచిగా యూజ్ అవుతాయి. హ్యాండ్ వచ్చేతలకి ఈ విధంగా డిజైన్ చేశాను. ప్రతి ఒక్క హ్యాండ్ వచ్చేతలకి 3/4 అండి. క్లాత్ సరిపోకపోయినా కానీ ఫ్యాన్ క్లాత్ తోటి ఏదో ఒక విధంగా డిజైన్ పెట్టి అడ్జస్ట్ అయితే చేశాను. ఈ డ్రెస్ వచ్చేతలకి అసలు లెంత్ సరిపోలేదు. పైన జాయింట్ వేశాను. అది ప్లెయిన్ క్లాత్తో వేయకుండా కొంచెం ఆ ప్లెయిన్ క్లాత్ను కూడా డిజైన్ చేసి వేశాను. నెక్ వచ్చేతలకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పైన 2 కోణాల నెక్ ఉంది కదా, అదైతే డిజైన్ చేశాను. హ్యాండ్స్కి కూడా ఇట్లా లైన్స్ అన్నవి స్టిచ్ చేసి డిజైన్ చేశాను. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఈ డ్రెస్ ఎలా డిజైన్ చేశాను అన్నది ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మనకి డ్రెస్ లెంత్ సరిపోకపోయినా కానీ ఎలా క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి అన్నది కూడా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఇది కూడా అంతే అండి, నాకు లెంత్ సరిపోలేదు. షోల్డర్ దగ్గర జాయింట్ పడింది. బట్ సేమ్ కలర్ అవ్వడం వల్ల మీకు ఎక్కువగా కనిపించడం లేదు. నెక్ వచ్చేతలకి డ్రెస్ ఎప్పుడైనా సరే డిజైన్ ఎక్కువగా ఉన్నప్పుడు నెక్ అన్నది సింపుల్గా డిజైన్ చేయాలి. అలా కాకుండా డ్రెస్ ప్లెయిన్గా కొంచెం లైట్ డిజైన్ ఉన్నప్పుడు నెక్ అన్నది ఎక్కువగా డిజైన్ చేయాలి. అప్పుడే డ్రెస్లో హైలైట్గా కనిపిస్తాయి. హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా డిజైన్ చేశాను. ప్రతి ఒక్కటి అండి, కాటన్ డ్రెస్ అనే కానీ ప్రతి ఒక్కటి ఏదో ఒక డిజైన్ పెడుతూనే వచ్చాను. కంపల్సరీ డిజైన్ అయితే మాత్రం ఉంది. హ్యాండ్స్కి కానీ నెక్ దగ్గర కానీ కాటన్ డ్రెస్ కదా అని ఎక్కడ మామూలుగా స్టిచ్ చేసి పక్కన పడేయలేదండి. కొంతమంది అచ్చంగా కాటన్ వాడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ డిజైన్స్ అయితే మంచిగా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్కటి ఏదో ఒక విధంగా హైలైట్ అయితే చేశాను. చూడండి నెక్ దగ్గర మొగ్గలు పెట్టి మళ్ళీ ఆ మొగ్గలో ఈ విధంగా పూస అయితే కుట్టాను. అర్థమవుతుందా మీకు? వైట్ కలర్ బీడ్స్ అన్నది నేను కుట్టేసేసాను. నెక్ డ్రెస్ వేసుకున్నప్పుడు బాగా హైలైట్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేతలకి ఇదైతే నెక్ వీనెక్ పెట్టాను. ఇప్పుడు వీనెక్ ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పేసి వీనెక్ పెట్టాను. హ్యాండ్స్ అయితే ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది. వేసుకున్నా కానీ చాలా లుక్ వచ్చింది అనిపించింది. ఫ్రంట్ బ్యాక్ కింద అయితే ఫ్లవర్ వచ్చిందండి, సింగిల్ ఫ్లవరు. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వీనెక్ ఇచ్చాను. హ్యాండ్ వచ్చేతలకి ఇలా జస్ట్ షేప్ ఇచ్చి అక్కడక్కడ పూసలు కుట్టానండి. కొంచెం మనం వర్క్ చేసినట్టు పెడితే కనుక హైలైట్ అవుతుంది. అంతా పైపింగ్ తోటే హైలైట్ చేశాను. చాలా బాగుంది. హ్యాండ్ అయితే మాత్రం విడిగా చూసినప్పుడు నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే మాత్రం. కాకపోతే నెక్ వీనెక్ అయితలకి కొంచెం నెక్ దగ్గర బోసుగా అనిపించింది. ఇంకేదైనా పెడితే బాగుండేది అనిపించింది. కుట్టేసాం కదా, ఇంకేం చేయలేము. డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేతలకి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ సైడ్ ఎప్పుడైనా వర్క్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాండ్స్ కావాలి అంటే ఏ డ్రెస్ ఏ సైజు వాళ్ళకైనా సరే ఫుల్ హ్యాండ్స్ అన్నవి రావు. ఫ్రంట్ సైడ్ వర్క్ రాకుండా తీసుకోండి. మొత్తం ఆల్ ఓవర్ వచ్చినప్పుడు మాత్రమే ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా డ్రెస్సులు స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడు. హ్యాండ్స్ వచ్చి సన్నగా ఫ్రిల్ అయితే ఇచ్చాను. లాస్ట్ వన్ వచ్చేసరికి ఇదండి. ఇది నెక్ ఆల్రెడీ వాళ్ళు డిజైన్ ఇచ్చారు. నాకు అది డీప్ అవుతుందని నేను కొంచెం పైకి పెట్టాను. ఇది కూడా అంతే, ఫుల్ హ్యాండ్ రాలేదు, షార్ట్ వచ్చింది. దానికి నేను ఈ విధంగా ఫ్యాన్ క్లాత్ అటాచ్ చేసి అంబ్రిల్లా హ్యాండ్స్ లాగా పెట్టేసేసాను. అప్పుడు ఫుల్ హ్యాండ్ అయిపోయింది. ఎలా ఉన్నాయి మన నెక్ డిజైన్స్ అండ్ హ్యాండ్ డిజైన్స్? నచ్చాయా? నచ్చితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో మీకు ఎవరికి ఏది నచ్చిందో కూడా జరంత కామెంట్ పెట్టండి అబ్బా.